ఇక నాగర్ కర్నూల్ పట్టణం సమస్యలకు నిలయంగా మారింది. పారిశుధ్యం నుంచి తాగునీరు, డ్రైనేజ్ నుంచి వీధి దీపాలు, రోడ్ల నుంచి పార్కుల నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణ నుంచి ట్రాఫిక్ సమస్యల వరకు ప్రతి విషయంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్వహణ లేక నిరుపయోగంగా మారుతున్నాయి. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో వాస్తవ పరిస్థితులపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. గతంలో అభివృద్ధికి ఆదర్శంగా నిలిచినటువంటి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ప్రస్తుతము సమస్యలతో సతమతమవుతుందా? శానిటేషన్, డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా మారింది? తాగునీరు, కరెంటు ఏ విధంగా వస్తూ ఉంది? జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ ఏ విధంగా మారింది? వాటి మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు? వీటన్నిటి గురించి పాలకుల పట్టింపు ఏ విధంగా ఉంది? అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? ఈ సమస్యలన్నిటిపైన నాగర్ కర్నూల్ ప్రజలు ఏమంటున్నారనే అంశం ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. నాగర్ కర్నూల్ పట్టణానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన మినీ ట్యాంక్ బండ్ ఇప్పుడు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. సాయంత్రం వేళల్లో వాకింగ్కు వచ్చే ప్రజలకు సరైన వెలుతురు లేదు. అనేక విద్యుత్ దీపాలు పనిచేయకపోవడం, పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరగడంతో రాత్రిపూట చీకట్లు అలుముకుంటున్నాయి. వాకర్లతో పాటు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ వ్యాప్తంగా పారిశుద్ధ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చెత్త సేకరణలో నిర్లక్ష్యం కారణంగా అనేక కాలనీల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. దుర్వాసన, దోమలు, ఈగల సమస్య పెరిగి ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ గురించి ఆలోచిస్తే, ఒకవేళ ఈ మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడ చెత్త అక్కడే పెరుకపోయి ఉంది. రాత్రి సమయాల్లో లైట్లు కేవలం ఉన్నాయి కానీ ఆ లైట్లు మాత్రం నామమాత్రంగా వెళ్తా ఉన్నాయి. ఇక్కడ పైనుంచి వచ్చే లైట్ మాత్రం అసలు వెలగడం లేదు. మరి వెలగపోవడానికి కారణం ఏందో మున్సిపల్ అధికారులా లేకపోతే ఇంకెవరా దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ లైట్లది సమస్య చొరవ తీసుకొని అన్ని లైట్లు ఇక్కడ నుంచి స్టార్టింగ్ అక్కడ వరకు 2 గంటల వరకు లైట్లు అన్ని చోట్ల లైట్లు వెలిగే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి నా అభిప్రాయం. ప్రతిరోజు సాయంత్రం పూట చిన్నపిల్లలు ఆడుకోనికే వస్తారు. మరి ఇక్కడ కొన్ని ఆడుకునే ఆట వస్తువులు ఉన్నాయి. ఈ ఆట వస్తువులు అప్పుడెప్పుడో పెట్టిరు మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి. ఆ ఆట వస్తువులు ఎప్పుడో పెట్టిరో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉన్నో అట్లే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఉయ్యాలలు పిల్లలు ఆడుకుంటారు, చిన్నపిల్లలు ఆడుకోనికి వస్తారు. ఆ ఉయ్యాలలు కొన్ని తెగిపోయేలా ఉన్నాయి, కొన్ని మైనర్ రిపేర్లు ఉన్నాయి. మరి అనుకోకుండా వచ్చి చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటే కింద పడితే దెబ్బ తగిలి ఆసుపత్రిలో పాలే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన మున్సిపల్ అధికారులు దృష్టిలో పెట్టుకొని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ శానిటైజింగ్ కానీ లైట్లు కానీ చూసుకుంటే తప్ప ఆ పండుగ పబ్బాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రేక్షక పాత్ర వహించి విడిచిపెట్టి ఇప్పటికైనా చొరవ తీసుకొని మున్సిపల్ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. డ్రైనేజీ వ్యవస్థ కూడా అనేక ప్రాంతాల్లో గాడి తప్పింది. నెలల తరబడి కాలువలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పొంగి పొర్లుతోంది. కొన్ని కాలనీల్లో ఇళ్ల ముందే మురుగు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో దాదాపుగా పరిశుభ్రత అనేది లేకుండా పోయింది. 4 నెలలైనా ఇక్కడున్న కౌన్సిలర్స్ 24 వార్డులో కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ అధికారులు కానీ నాగర్ కర్నూల్ ట్యాంక్ బండ్ పైన లైట్లు వెలగట్లేదు. ఈవినింగ్ టైం వాకింగ్ చేసే వాళ్ళకి కానీ సీనియర్ సిటిజన్ కానీ చిన్నపిల్లలకు కానీ దాదాపుగా ఇబ్బందికరంగా ఉన్నది. బయట ఆట స్థలం ఇచ్చారు పిల్లలకు, అక్కడున్న ఎక్విప్మెంట్స్ కూడా పనిచేయట్లేదు. అక్కడున్న పరికరాలు కానీ అక్కడున్న ఏ వస్తువులు కానీ కనీసం చాలా ఇబ్బందికరంగా పాములు వస్తున్నాయి. అదేవిధంగా కటింగ్ చేయట్లేదు, చెట్లను మెయింటెనెన్స్ చేయట్లేదు. మెయింటెనెన్స్కి కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు వస్తున్నాయని నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ చెప్తున్నది. కాంగ్రెస్ పాలనలో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏ విధంగా అంటే ఏ వార్డులో చూసినా ఎలక్షన్ కంటే ముందర వాళ్ళు ఎన్నో రకాలుగా ఓటర్ల కోసం కోటర్లు ఇచ్చి మద్యాన్ని ఇచ్చి ఎన్నో విధంగా మీరు వేస్తాం, మేము పని చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 4 నెలలు అవుతున్నా కూడా ఏ రకంగా చిన్న వీధి లైట్లు, పాములు గత హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో తీసుకున్నా, ఇక్కడ కిందిగేరిన తీసుకున్నా, రామ్నగర్లో తీసుకున్నా, ఎర్రగడ్డన తీసుకున్నా ఈ 4 దిక్కుల్లో కనీసం మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు. కుంభకోణాలు చేస్తూ అభివృద్ధి పేరుతోన ఎన్నో రకాలుగా మోసాలు చేస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని తెలియకుంటే ప్రజాస్వామ్య ఉద్యమం మేము నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో తీసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. తాగునీటి సమస్య కూడా పట్టణ ప్రజలను వెంటాడుతోంది. అనేక కాలనీల్లో క్రమం తప్పకుండా నీటి సరఫరా జరగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే నీళ్లు వస్తున్నాయి.
దీంతో ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. వేసవిలో సమస్య మరింత తీవ్రంగా మారింది. పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు అనేక చోట్ల దెబ్బతిన్నాయి. గుంతలతో నిండిన రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్ల మరమ్మతుల విషయంలో అధికారులు స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మాకు నీళ్ళ నుండి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఈ రోడ్లు కావాలి ముఖ్యమైనది. మాకు నీళ్ళు ఏడంటే ఆడ దొరికితే మేము నీళ్ళ నుంటే చాలా ప్రాబ్లం ఎక్కువైపోయింది. మాకు కావాల్సింది రోడ్లు, నీళ్ళు. ఈ సమస్యలు మాకు ఈ చైర్మన్కి ఒక చెప్పిన మేము. ఆమె గెలిచిన తర్వాత 2 నెలల తర్వాతనే చేస్తా అని చెప్పింది. ఆమెతో పాటు ఎమ్మెల్యే ఒక ఇచ్చిండు, కానీ ఏది ఇంతవరకు ఒక్క పని ఒక కాలేదు. మాకు మిషన్ భగీరథ నీళ్ళ గురించి ఒక ఆమె 2 నెలలు అయిన తర్వాతనే చేస్తా అని చెప్పింది. అది ఒక మాకు ఏం అందుబాటులో లేదు. మాకు ఈ నీళ్ళు అందుబాటులో లేవు, ఆ నీళ్ళు అందుబాటులో లేవు. మాకు అన్ని గురించి మొత్తం ఇబ్బందిగా ఉంది. వచ్చేది ఇప్పుడు వర్షాకాలం. ఆ పిల్లలకి ఇప్పుడు ఒకవేళ వర్షాకాలం వస్తే స్కూల్ పంపించాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ బైకులు పోవాలన్నా పిల్లలని తీసుకొని దాని మీద ఒక ఇబ్బందిగానే ఉంటుంది. మాకేమన్నా కూరగాయలు తెచ్చుకోవాలి చేయాలన్నా కానీ మాకు ఇబ్బంది. అన్నిటికీ సౌకర్యంగా చాలా ఇబ్బందిగా మేము బాధలు పడుతున్నాం. ఇక్కడ మాకు కావాల్సింది ఇదొక్కటి, నీళ్ళు, రోడ్డు, కరెంటు. మేము కోరుకునేది ఇదొక్కటి సౌకర్యంగా మాకు ఇస్తే అదే మాకు మంచిది. పిల్లలు, మహిళలు, వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన పార్కులు ప్రస్తుతం నిర్వహణ లేక వెలవెలబోతున్నాయి. పిచ్చి మొక్కలు పెరిగిపోవడం, ఆట వస్తువులు ధ్వంసం కావడం, శుభ్రత లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. పార్కుల్లో విష పురుగులు సంచరిస్తున్నాయనే భయంతో పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ట్యాంకు బండ్లో ఈరోజు అపరిశుభ్రత ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు పాదాచారులు నడిచే ఈరోజు ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానిపైన ఆ యొక్క రైలింగ్ దాటి చెట్లు బయటికి వచ్చినా వాటిని కత్తిరించే నాదుడు కరువయ్యాడు. అదేవిధంగా ప్రధాన ట్యాంకు బండ్ పైన ఈరోజు రాత్రి వేళల్లో చీకటిమయంగా మారిన పరిస్థితి జిల్లా కేంద్రంలో కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఆ యొక్క లైట్లు పడకపోవడం వల్ల రాత్రి వేళల్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఈరోజు ఆ యొక్క ట్యాంకు బండ్ పైన కనిపిస్తూ ఉంది. ఈరోజు కాలక్షేపం కోసం ట్యాంకు బండ్ పై వస్తే అక్కడ ఉన్న పరికరాలు అంటే ఉయ్యాలు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కావచ్చు, ఇవన్నీ ఈరోజు పూర్తిగా తెగిపోయి విరిగిపోయి ఈరోజు మొత్తంగా గందరగోళమైన పరిస్థితిలో ఉన్న వాటిని మొత్తం సంరక్షించే బాధ్యత ఈరోజు మున్సిపల్ అధికారులు ఏమాత్రం చేపట్టడం లేదు. దాని మూలంగా అక్కడికి కాలక్షేపం కోసం వచ్చే చిన్నారులకు అదేవిధంగా పెద్దలకు ఈరోజు అసౌకర్యంగా ఉండడం వల్ల తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే వాటిని సరిచేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉంది. కానీ వాటిని ఏమీ చేయకుండా ఈరోజు మొత్తంగా గత 2 సంవత్సరాల నుంచి వీటిని పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం దసరా పండుగ సందర్భంగానే ఈరోజు హంగు ఆర్భాటాలు చేసే పాలకులు వాటిని నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క చెట్లను వెంటనే వాటి కత్తిరించి ఆ యొక్క వెలుతురు ఈరోజు రోడ్డుపైన పడే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం కింద మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వేలాది మొక్కలు నాటించారు. వాటిలో అనేకం భారీ వృక్షాలుగా ఎదిగాయి. కానీ సరైన నిర్వహణ లేక కొన్ని మొక్కలు ఎండిపోతుండగా మరికొన్ని అదుపు లేకుండా పెరిగిపోయాయి. డివైడర్లపై పెరిగిన చెట్ల కొమ్మలు కత్తిరించకపోవడంతో వీధి దీపాల వెలుతురు రహదారిపై పడకుండా చెట్లకే పరిమితమవుతుంది. రాత్రిపూట అనేక రోడ్లన్నీ అంధకారంలో మునిగిపోతున్నాయి. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ సరిగ్గా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని భారీ ప్రకటన బోర్డులు, ఎల్ఈడి స్క్రీన్లు పెరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ప్రధాన రహదారి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోనిది. ఈ ప్రధాన రహదారి పైన డివైడర్ పైన గత ప్రభుత్వ హయాంలో చెట్లు నాటడం జరిగింది. కానీ ఆ చెట్లు పర్యవేక్షణ లోపించిన ఫలితంగా ఈరోజు ఆ చెట్లు ఏపుగా పెరగడం వల్ల అక్కడ వేసిన వీధి లైట్లు ఏమాత్రం రోడ్డు కనిపించకుండా ఈరోజు మొత్తంగా రాత్రి వేళల్లో చీకటిమయంగా మారిన సందర్భం ఈ జిల్లా కేంద్రంలో కనిపిస్తూ ఉంది. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఆ చెట్లు అదేవిధంగా ఏపుగా పెరిగినా 1-2 సందర్భాల్లో పైన కొమ్మలు కట్ చేశారు తప్పించి నిజంగా వెలుతురు కిందికి రావడానికి ఏమాత్రం మున్సిపాలిటీ చర్యలు తీసుకోపోగా ఆ చెట్లు ఏపుగా పెరగడం వల్ల రాత్రి వేళల్లో ప్రధాన రహదారి మొత్తం ఈరోజు హౌసింగ్ బోర్డు నుంచి కిందికి బస్ డిపో వరకు మొత్తంగా చీకటిమయమైన పరిస్థితి ఈరోజు జిల్లా కేంద్రంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వెంటనే మున్సిపల్ అధికారులు ఆ చెట్లను
కత్తిరించి వాటి యొక్క సైజును తగ్గించడం వల్ల ఆ యొక్క ప్రధాన రహదారి పైన వెలుతురు కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హయాంలో మినీ ట్యాంక్ బండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, డివైడర్లు, విద్యుత్ దీపాలు, పార్కులు, సుందరీకరణ పనులు, హరితహారం కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రస్తుతం వాటి నిర్వహణపై సరైన శ్రద్ధ లేకపోవడంతో పరిస్థితి దిగజారుతోందని విమర్శిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్త అభివృద్ధి పనుల కంటే శంకుస్థాపనలు, ప్రకటనలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ నాయకులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన శాశ్వత ఆస్తులను సైతం సంరక్షించలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో మున్సిపల్ పాలకవర్గం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజలకు కనీస సౌకర్యాలు అందడం లేదని విమర్శిస్తున్నాయి. వర్షాకాలానికి ముందే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, హరితహారం మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. నాగర్ కర్నూల్ టౌన్లోని తలమానికమైనటువంటి ట్యాంక్ బండ్ చాలా అపురూపంగా దిద్దిరు, కానీ ఆ ట్యాంక్ బండ్ పైన ఎలాంటి లైట్లు వేయడం లేదు. వాకర్స్ చాలా ఇబ్బంది పడుతుండ్రు. రాత్రి వేళలో తరచుగా అక్కడ ఆ బండలపైన పాములు వచ్చి ఈ వాకర్స్ ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా ఇక్కడ డివైడర్ పెట్టారు నార్కన్ టౌన్లో. డివైడర్లో చెట్లు ఏపుగా పెరిగిపోయినాయి. ఆ లైటింగ్ సిస్టమ్ మొత్తం కిందికి పడకుండా ఆ చెట్లు వాడి ఉన్నాయి. దీన్ని తొలగించడంలో కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనరు విఫలమైందని తెలియజేస్తున్నాం. ఈ యొక్క వేసవి కాలంలో ప్రధానంగా ట్యాంక్ బండు, ఈ రహదారులు, తర్వాత ఈ నీటి వ్యవస్థ, అదేవిధంగా ఈ చెత్తను కూడా మున్సిపాలిటీ వ్యవస్థ సరైన టైంలో తీయడం లేదు. దీనికి అంతటికి కారణం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. ఈ యొక్క నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అంటే అందరికీ చాలా బ్రహ్మాండమైనటువంటి వెలుగులు తెచ్చినటువంటి గతంలో జరిగినాయి. కానీ ఇప్పుడు కూడా మరి ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరి ఈ యొక్క మున్సిపాలిటీ వ్యవస్థ చాలా దీనంగా మారింది. ఇప్పటికైనా ప్రజలు కోరుతున్నారు, ఇప్పటికైనా మరి మున్సిపల్ కమిషనర్ గారు ఎంబడే స్పందించి మున్సిపాలిటీల్లోని ట్యాంక్ బండి పైన లైట్లు వేయించాలని, అదేవిధంగా ఈ డివైడర్ పైన ఏపుగా పెరిగిన చెట్లను తొలగించి లైటింగ్ వేయించాలని, నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో వెంబడే నీటి సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని మేము కోరుతున్నాం. మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్ మార్కెట్ల పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా మారింది. వెజిటబుల్ మార్కెట్లో చెత్త పేరుకుపోవడం, దుర్గంధం వెదజల్లడం, నాన్ వెజ్ విక్రయాలు రోడ్లపైనే జరగడం, పండ్ల మార్కెట్కు ప్రత్యేక స్థలం లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తా చెదారంతో దోమలు, ఈగలు, కుక్కలు, పందులు సంచరిస్తుండటంతో ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న నాగర్ కర్నూల్ పట్టణం ఇప్పుడు అభివృద్ధి కంటే నిర్వహణ లోపాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ప్రజల సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఇది నాగర్ కర్నూల్ ప్రజలు చెబుతున్నటువంటిది, ఆరోపిస్తున్నటువంటి, డిమాండ్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అభివృద్ధి మాట దేవుడెరుగు, కనీస మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్తు, మెయింటెనెన్స్, వాటికి సంబంధించి పర్యవేక్షణ, పారిశుద్ధ్యం, వీటన్నిటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి కనీస మౌలిక వసతుల్లో భాగంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను కూడా సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి, లేని పక్షంలో ఇటు ప్రజలతో పాటు ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్షాలు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాలకులు పట్టించుకోవాలి, అధికారులు పర్యవేక్షణ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాబోయే వర్షాల నుంచి కూడా పూర్తిగా ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలతో పాటు ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూల్ జిల్లా.